సౌదీ అరేబియా దిగడం వేరు, బట్ పాకిస్తాన్ రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి అనేది అసలు ప్రశ్న. ఆపరేషన్ సింధూర్లో మనం ధ్వంసం చేసినటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని ఈ మధ్య కాలంలోనే వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టుకుంటున్న టైంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేశారు ఇప్పుడే మొన్న. పాకిస్తాన్లో ఇప్పుడు 40 మిలియన్ల దాకా షియా పాపులేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని పాకిస్తాన్ సమర్థిస్తుందనే భావన వెళ్తే అటు సున్నీ పాపులేషన్ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి. నేటో కావాలని పాకిస్తాన్ అనుకుంది, కానీ ఇస్లామిక్ నేటో వస్తే ఎంత ప్రమాదం ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు తెలిసి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అని అంటారు. అట్లాగే ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణము ఇప్పుడు పాకిస్తాన్ మెడల మీదకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఏం కోరుకుంటున్నారంటే ఈ యుద్ధం ఇంకా పెరగకూడదు. ఒకవేళ ఈ యుద్ధం కనుక పెరిగితే గల్ఫ్ దేశాలు, అందులో సౌదీ అరేబియా కనుక యుద్ధ రంగంలోకి దిగితే పాకిస్తాన్కి ఇక మూడినట్టే. ఎందుకు అంటే సౌదీ అరేబియాతోటి ఈ మధ్యనే ఒక ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. 2025 సెప్టెంబర్ నెలలో ఒక ఒప్పందం చేసుకున్నారు. SMDA అంటారు, స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఇది అంటే ఇదేంటంటే ఆల్మోస్ట్ ఇస్లామిక్ నేటో అని మనం చాలాసార్లు చెప్తూ ఉన్నాము. టర్కీ అండ్ పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఇస్లామిక్ నేటోను తయారు చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఏముందనంటే ఈ రెండు దేశాల్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, వాళ్లకు ఎవరైనా సరే ఒక దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే రెండు దేశాలు కలిసి ఆ దేశం మీద అటాక్ చేయాలి. సో సౌదీ అరేబియా కనుక ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడి చేసింది కాబట్టి అఫ్కోర్స్ దాడి చేసిన నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నింటి మీద దాడి చేసింది, సౌదీ అరేబియా మీద కూడా దాడి జరిగింది. సౌదీ అరేబియాలోని ముఖ్యంగా కీలకమైనటువంటి ప్రాంతాలు, సౌదీకి సంబంధించినటువంటి రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ మీద, అది సౌదీ అరేబియాకి సంబంధించిన కీలకమైనటువంటి ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, సో దాని మీద దాడి చేశారు. అండ్ అంతేకాదు సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్నటువంటి US ఎంబసీ మీద కూడా దాడి జరిగింది. సో సౌదీ క్రౌన్ ప్రిన్స్ MBS ఇప్పటికే ఇరాన్ పైన గుర్రుగా ఉన్నాడు. అండ్ సౌదీ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు ఇలాగే దాడులు కొనసాగిస్తుంటే మేము కూడా యుద్ధ రంగంలోకి దిగాల్సి వస్తుంది అని సౌదీ అరేబియా వార్నింగ్ ఇస్తోంది. సార్, బట్ ఇరాన్ వింటుందా అనేది డౌట్. సో ఇరాన్ కనుక ఇలాగే కంటిన్యూస్గా ఇలాగే దాడులు చేస్తూ పోతే సౌదీ అరేబియా యుద్ధ రంగంలోకి దిగాల్సి వస్తే పాకిస్తాన్ కూడా అనివార్యంగా యుద్ధ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ చెప్పాడు. ఇషాక్ దర్ ఏమంటాడంటే ఇరాన్కి మేము చెప్పాము, మేము సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకున్నాము, ఒక ఒప్పందాన్ని చేసుకున్నాము. సో ఈ సౌదీ మీద దాడి జరిగితే మేము కూడా రెస్పాండ్ అవుతాము అని మేము ఇరాన్కి తెగేసి చెప్పాము, వార్నింగ్ ఇచ్చాము అని ఇషాక్ దర్ అంటున్నాడు. నిజానికి ఈ వార్నింగ్ని ఇరాన్ వింటుందా? ఇది అసలు ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకి పూర్తిగా వాళ్ళ మిలిటరీ బేసిస్ని కట్టబెట్టినటువంటి సౌదీ దగ్గర నుంచి, UAE దగ్గర నుంచి మిగతా గల్ఫ్ దేశాలన్నిటిపైన ఇరాన్ గుర్రుగా ఉంది. ఇరాన్ చాలా సీరియస్గానే వాళ్ళ మీద అటాక్ చేయాలని సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ సహా 48 మంది కీలక నాయకులందరినీ కూడా చంపేశారు. ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరితో కలిసే ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయనే భావన ఇరాన్లో ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలో సౌదీని లేదా మిగతా దేశాలని వదిలే ప్రసక్తి ఉండదు. ఎట్లయినా ఏదో ఒక దాడి రూపంలో వాళ్ళు డ్రోన్స్ అటాక్స్, మిలిటరీ అటాక్స్, లేదంటే ఈ మిజైల్ అటాక్స్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఇలా కంటిన్యూ అయితే సౌదీ అరేబియా దిగడం వేరు, బట్ పాకిస్తాన్ రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి అనేది అసలు క్వశ్చన్. ఇప్పటికే పాకిస్తాన్లో అటు BLA అటాక్స్ తోటి ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తోంది, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అటాక్ చేస్తోంది, మరొక వైపు డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్తోనే ఓపెన్ వార్ అని ఈ మధ్యకాలంలో ప్రకటించి అక్కడి నుంచి విపరీతమైనటువంటి దాడులు వస్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్లో మనం ధ్వంసం చేసినటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని ఈ మధ్యకాలంలోనే వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టుకుంటున్న టైంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేశారు ఇప్పుడే మొన్ననే. సో ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నది. అండ్ ఇటు ఏంటి ఆర్థికంగా అతలాకుతలమవుతోంది, డబ్బులు లేని పరిస్థితి వాళ్ళకి. ఒక్క $1 బిలియన్ కోసం IMF నిధుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మేము ఆల్రెడీ అడుక్కుంటున్నామని చెప్తున్నటువంటి స్థితిలో షెహబాజ్ షరీఫ్లు వాళ్లే ఉన్నారు, పాకిస్తాన్ కీలక నాయకులే చెప్తున్నారు, మనం అడుక్కు తింటున్నాం లాస్ట్కి బయట దేశాలకు వెళ్ళి అని చెప్పేసి. ఇట్లాంటి టైంలో సౌదీ అరేబియాతో చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి వస్తుంది. ఒకటి, డబ్బులు కొంత సాయం వాళ్ళ నుంచి తీసుకుంటారేమో, కానీ ఎంతమంది సాయం ఇస్తారు, ఎంత ఇవ్వగలరు?
డెఫినెట్లీ పాకిస్తాన్ కూడా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అండ్ పాకిస్తాన్ ఖర్చు చేయడం మాత్రమే కాదు, పాకిస్తాన్ అంతర్గతంగా కూడా ఇంకో సమస్యను ఎదుర్కొంటుంది. అదేంటంటే యాక్చువల్లీ పాకిస్తాన్లో ఇప్పుడు 40 మిలియన్ల దాకా షియా పాపులేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. షియాలు 40 మిలియన్స్ వరకు ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడే ఆల్రెడీ పాకిస్తాన్లో యుఎస్ ఎంబసీల మీద దాడులు జరుగుతున్నాయి, నిరసనలు చేస్తూ ఉన్నారు, అక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు జరుపుతూ ఉన్నారు అమెరికాకి ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా. అండ్ 35 మంది దాకా ఇప్పుడు నిరసనల్లో చనిపోయారని మనకు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్లోనే ముఖ్యంగా ఒక షియా సామాజిక వర్గము పూర్తిగా అమెరికా ఇజ్రాయెల్ పట్ల, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ మీద జరిగిన దాడిని వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు షియా పాపులేషన్ ఇలా ఉంది, ఇంకొక వైపు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని పాకిస్తాన్ సమర్థిస్తుంది అనే భావన వెళ్తే అటు సున్నీ పాపులేషన్ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ సౌదీ అరేబియా కోసం మేము వెళుతున్నామని పాకిస్తాన్ చెప్పినా కానీ నిజానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్రెస్ట్ కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది. ఒకవైపు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్య, ఇంకోవైపు ఆర్థికపరమైన సమస్య వస్తుంది. ఆర్థికపరమైన సమస్య ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడితోటి విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు, అమెరికా. అసలు అమెరికా ఒకటి ఈ పర్టికులర్ 24 గంటల్లో ఒక రోజుకి వాళ్ళు ఖర్చు చేస్తున్న మొత్తం చూస్తే షాక్ అవుతాం మనం. అమెరికా ఒక రోజు, ఇప్పుడు 4 రోజులు అవుతుంది యుద్ధం జరగబట్టి, పర్ డే 5,800 కోట్ల నుంచి 6,460 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఒక అంచనా. అంతేకాదు వాళ్ళ ఫైటర్ జెట్స్ F-18లు, F-16లు, F-22లు, F-35లు వీటన్నిటిని కూడా రంగంలోకి దించారు. వీటి ఖర్చే ఒక 2 రోజుల్లోనే 2,250 కోట్లు అయిందని ఒక అంచనా. ఇంకోవైపు గెరాల్డ్ ఆర్ఫోర్డ్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఖర్చు పర్ డే 54 కోట్లు ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి ఖర్చు అవుతుంది. సో వీటన్నిటిని మోహరించి అక్కడ పెట్టడం వల్ల ఒకటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కాదు, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ ఉన్నాయి. అంటే సుమారు 100 కోట్లు ఒక రోజుకి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది అమెరికా. సరే, అమెరికా అంటే స్పెండ్ చేయగలదు, అమెరికా దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ ఓకే, వాళ్ళు ఇదివరకు కూడా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు స్పెండ్ చేయగలరు. ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, గల్ఫ్ దేశాల్లో 2 రోజుల్లో సుమారు $1.45 బిలియన్ నుంచి $2.28 బిలియన్ వరకు ఖర్చు అయిందని ఒక అంచనా కొన్ని సంస్థలు చేసినటువంటి అంచనాల్లో తెలుస్తోంది. అండ్ డ్రోన్స్కి ఇప్పుడు ఇరాన్ నుంచి పడుతున్నట్టు, మరి ఇరాన్ కూడా ఖర్చు చేస్తుంది కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఇరాన్ వేస్తున్నటువంటి డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ ఈ గల్ఫ్ దేశాల్లో ఉంది. ఆ ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీకి అయ్యే ఖర్చుకి వీళ్ళు వేస్తున్న డ్రోన్స్కి అసలు సంబంధమే లేదు. అంటే యావరేజ్గా చెప్పాలంటే వీళ్ళ డ్రోన్స్ చాలా తక్కువ కాస్ట్లో కొన్నవి. ఈ డ్రోన్స్ని వాళ్ళు వదులుతూ ఉన్నారు. వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి యాంటీ మిజైల్, యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడతారు. ఆ టెక్నాలజీ ఏంటంటే పేట్రియాట్ మిజైల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. పేట్రియాట్ యాంటీ మిజైల్ సిస్టము, లేకపోతే థార్డ్ ఇంటర్సెప్షన్ సిస్టము, ఇవన్నీ ఉన్నాయి. వీటి కాస్ట్ చాలా ఎక్కువ. డ్రోన్స్కి నిజానికి ఒకవైపు నుంచి ఇప్పుడు ఇరాన్ అండ్ గల్ఫ్ దేశాలు ఖర్చు చేస్తున్న మొత్తాల మీద ఒక బేరీజు వేస్తే, ఒక నంబర్స్ చెప్తే కనుక, వాళ్ళు $1 ఒక డ్రోన్ని వదలడానికి, ఒక డ్రోన్ స్ట్రైక్ చేయడానికి $1 ఖర్చు చేస్తే, దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, దాన్ని కూల్చడానికి గల్ఫ్ దేశాలు $15 నుంచి $35 ఖర్చు చేస్తున్నాయంట. అంటే అర్థం ఏంటి, ఒక డాలర్ ఇరాన్ ఖర్చు పెడితే $15 నుంచి $35 గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే ఇది ఎన్ని రోజుల్లో నడిపించలేరు. ఇరాన్ స్వామ్ ఆఫ్ డ్రోన్స్ వేస్తూనే ఉంటుంది. ఇక మిజైల్ అటాక్స్ కూడా అట్లాగే. నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అటాక్స్లో మీరు చూస్తే బాలిస్టిక్ మిజైల్స్ వాళ్ళు ఖర్చు చేస్తున్నది, వీళ్ళు ఖర్చు చేస్తున్నది చూస్తే ఇరాన్ 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తుందట. $8 lakh to $1 million ఒక మిజైల్కి ఖర్చు చేస్తే, అదే వాళ్ళు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా 3 million to 5 million పర్ షాట్ ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే 3-4 రెట్లు ఎక్కువ. సో ఇంత ఖర్చు ఒక్కొక్కసారి ఎన్ని డ్రోన్స్ పడుతున్నాయో మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో ప్రతిదాన్ని ఇంటర్సెప్ట్ చేయాలి. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెరిగిపోతూనే ఉంటుంది గల్ఫ్. అండ్ ఇంకొక వైపు ఈ మొత్తం వ్యవహారంలో ఈ 3-4 రోజుల్లో జరిగిన ఖర్చు గురించి కొన్ని వివరాలు వచ్చాయి. UAE పైన 172 మిజైల్స్ని, 755 డ్రోన్స్ని అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి వీటిని ఇంటర్సెప్ట్ చేయడానికి UAE పెట్టిన ఖర్చు $1.31 బిలియన్ to $2.61 బిలియన్. ఈ 3 రోజుల్లోనైనా ఖర్చు ఇది. బహ్రెయిన్ 73 మిజైల్స్ బహ్రెయిన్ మీద పడ్డాయి. 91 డ్రోన్స్ని వదిలారు ఇరాన్ వాళ్ళు. $337 మిలియన్ నుంచి $450 మిలియన్ వరకు వాళ్ళకి ఇంటర్సెప్ట్ చేయడానికి ఖర్చు అయిందంట. జార్డన్ కూడా అంతే. జోర్డాన్ అయితే $300 మిలియన్ నుంచి $375 మిలియన్ వరకు ఈ 2-3 రోజుల్లోనే ఖర్చు చేశారు ఇంటర్సెప్ట్ చేయడానికి.
అంటే ఈ వార్ ఇలాగే కంటిన్యూ అవుతే, ఒక నెల రోజులు కంటిన్యూ అవుతే అరబ్ దేశాలు నిజంగా చాలా కష్టాల్లోకి వెళ్ళడం ఖాయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఒకవేళ సౌదీ అరేబియాతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు పాకిస్తాన్ కనుక రంగంలోకి వస్తే పాకిస్తాన్ని ఇంకా అడుక్కు తినడం కాదు, ఇంకా అంతకంటే హీన స్థితికి వెళుతుంది పాకిస్తాన్. యాక్చువల్లీ ఇట్లాంటి డిఫెన్స్ ఒప్పందాలు చేసుకునే విషయంలో భారత్ అందుకే మొదటి నుంచి కూడా చాలా ఆచితూచి అడుగులేస్తుంది. ఎవరితోని కూడా మనము రక్షణపరమైన ఒప్పందాలు చేసుకోము. ఈవెన్ నేటో దేశాల్లో కూడా ఇట్లాంటి వాటిల్లో సమస్య ఏంటంటే, మనం గ్లోబల్ రౌండప్లో గిరిధర్ గారు పదే ఎక్స్ప్లెయిన్ చేసేది, రక్షణపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళు మనకు రెస్క్యూకి వస్తారు అనేది ఎంత నిజమో, యాక్చువల్లీ మనం చాలా కష్టపడాల్సి వస్తుంది ఆర్థికంగా అనేది ఇంకొక అసలైన వాస్తవం. ఎక్కడ ఎవరికి ఇప్పుడు సుప్రీం, ముఖ్యంగా అగ్రరాజ్యాలు, డబ్బున్న దేశాలు, సంపన్న దేశాలు ఎక్కడో దగ్గర దాడి చేస్తాయి. ఆ దాడిలో మనం ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడితే చాలా నష్టపోవాల్సి వస్తుందనే మొదటి నుంచి మనము రక్షణపరమైన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. అండ్ ఇప్పుడు నేటో కావాలని పాకిస్తాన్ అనుకుంది, కానీ ఇస్లామిక్ నేటో వస్తే ఎంత ప్రమాదం ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు తెలిసి. సో ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, నిజానికి సౌదీ మీద దాడి జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎప్పుడోసారి భారతే పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది కాబట్టి సౌదీ మనకు రక్షణగా వస్తుంది అని వాళ్ళు అనుకుని ఉంటారు, కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ నిజానికి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళు నిజంగా ఇప్పుడు రంజాన్ నెలలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక నాయకులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, నాకు తెలిసి అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు, సౌదీ అరేబియా యుద్ధ రంగంలోకి దిగకూడదు అని. ఒకవేళ దిగితే మాత్రం, పాకిస్తాన్ దిగాల్సి వస్తే మాత్రం పాకిస్తాన్ని ఇంకా అల్లా కూడా రక్షించలేడు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.